హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ట్రిప్ ఆఫ్ షిరిడి రోడ్ ట్రిప్. సో ఇవాళ అయితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మనం అయితే కంప్లీట్ డే నాసిక్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో నాసిక్ అయితే వచ్చేసేసాము. ఇక్కడ మనకి చాలా విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట. ముక్తిధామ్ ప్రజెంట్ అయితే ముక్తిధామ్లో ఉన్నాం. సో ఇదేంటంటే కంప్లీట్లీ లోపలికి అయితే ఫోన్స్ అలౌ లేదు. లోపల అన్ని టెంపుల్కి సంబంధించిన చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. అక్కడ ఎలా ఉంటాయో అవే విగ్రహాలు ఇక్కడ కూడా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇస్కాన్ థీమ్ టైప్ అనుకోవచ్చు. లోపలికి అయితే మొబైల్ అయితే అలౌ లేదు. ఇక్కడ ఇది చూసేసుకొని దెన్ మనం నాసిక్ అయితే స్టార్ట్ అయిపోయాము. నాసిక్ వెళ్తే మనకి మనం తీసుకెళ్ళిన వెహికల్ ఒక దగ్గర పెట్టేసేసుకొని వాళ్ళొక షేరింగ్ ఆటోస్ అయితే ఉంటాయి. ఆటోకి మాకైతే 600 ఛార్జ్ చేశారు. సో 4 మెంబర్స్ ఎక్కొచ్చు. వాళ్ళే అన్ని ప్లేసెస్ చూపిస్తారనమాట గైడ్ లాగా కూడా. సో ఇందాక నది చూపించాను కదా, అక్కడే శూర్పణఖకి ముక్కు చెవులు అయితే కోసారనమాట. అండ్ కాలారాం అనమాట, నల్లరాముడు తెల్లరాముడు ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ మెయిన్ ఏంటి అంటే కమింగ్ నెక్స్ట్ ఇయర్లోనే మనకి కుంభమేళా ఉండడంలో కంప్లీట్గా అన్ని క్లోజ్ చేసి రెనోవేషన్స్ అయితే చేస్తున్నారు. ఎవరైతే ఈ సీజన్లో ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా అయితే నాసిక్ అనేది అవాయిడ్ చేసేసేయండి. అన్నీ క్లోజే ఉన్నాయి. మనం అక్కడి నుంచి అందుకే ఫాస్ట్గా అయిపోయిందనేసి త్రయంబకేశ్వర్ అయితే వెళ్ళిపోయాము. ఇది కూడా మనకి ఒక జ్యోతిర్లింగం అనమాట. సో ఇక్కడ త్రిమూర్తులు అయితే ఉంటారు, విష్ణుమూర్తి, బ్రహ్మ అండ్ శివుడు అయితే ఉంటారనమాట. సో చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే క్యూలోనే మొత్తం టీవీస్ అయితే ఉన్నాయి, లైవ్ చేస్తూ ఉన్నారు. చాలా బాగా దర్శనం అయింది. బట్ దర్శనంకి అయితే ఆల్మోస్ట్ మాకు 7 to 8 hours అయితే పట్టింది. బికాస్ కమింగ్ మంత్స్లో క్లోజ్ చేసేస్తున్నారని చెప్పేసి ఫుల్ రష్ ఉంది. చూస్తున్నారు కదా, అవుటర్ పార్ట్ కూడా మొత్తం రెనోవేషన్ జరుగుతుంది. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది.